ఈ ఒక్క విషయం వల్ల ముఖేష్ అంబానీ కంటే గౌతమ్ అడానీ మీద ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోయింది. గౌతమ్ అడానీ సెప్టెంబర్ 2022లో ఆయన వరల్డ్ లోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ పొజిషన్ లోపలికి వచ్చేసిండు. ఆ టైంలో ఆయన నెట్వర్త్ $155 బిలియన్. అండ్ అదే టైంలో ఆయన 60th బర్త్డే రావడం వల్ల నా 60వ బర్త్డే సందర్భంగా నేను 60,000 కోట్ల రూపాయలు ఇండియాలో ఉండే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి మాటిచ్చిండు. తర్వాత హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి ఆయన వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ కాదు, ఇండియాలో టాప్ 1 నుంచి కూడా కింద పడిపోవడం వల్ల ఇంకే పైసలు ఇయ్యట్లే అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకోరు. అదే టైంలో ఆయన కొడుకు పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అండ్ కట్ చేస్తే ఒక సైడ్ కొడుకు పెళ్లికి అంబానీ 7,000 కోట్ల నుంచి 5,000 కోట్లు గాలి ఎగరేస్తుంటే అడానీ మాత్రం చాలా సింపుల్ గా జీత్ అడానీ పెళ్లి అయిపోగొట్టి అదే పెళ్లిలో 10,000 కోట్ల రూపాయలు హెల్త్ కేర్ కోసం డొనేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. దాంట్లో మేజర్ చంక్ అడానీ GAIMS హాస్పిటల్ కోసం పెడుతున్నారు. దీంట్లో 78% మందికి చాలా తక్కువ ఖర్చులో క్వాలిటీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. అండ్ బిలో పావర్టీ లైన్ లో ఉండే వాళ్ళ కోసం PM జన్ ఆరోగ్య యోజన నుండి 100 మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంతెందుకు మొన్న మహాకుంభమేళలో కూడా ఇస్కాన్ వాళ్ళతో కలిసి లక్షల మందికి భోజనం పెట్టారు. అందుకే అడానీ అంబానీ కంటే చాలా స్పెషల్.